హలో గైస్, ఇప్పుడైతే మనం హుసూర్ నుండి బెంగళూరు వెళ్ళబోతున్నాం. 1 hour later. ఇప్పుడు రెడీ అయ్యాం. ఇప్పుడే బయలుదేరి బయటకు వెళ్తున్నాం. మాది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ మొత్తం. ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు వైడ్ యాంగిల్. ఇది వచ్చేసి మన కార్ మొత్తం దుమ్ము పట్టేసి ఉంటుంది. ఇప్పుడు ఇది క్లీన్ చేయాలి. ఎక్కడికి స్టార్ట్ అవుతున్నావు తెలియదు. ఏ అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అట్లాగే వెళ్తా ఉండాలి. వెళ్దాం, వెళ్తా చూద్దాం. ఏమంటావు వంశే? పక్కా రెడీయా? ఫస్ట్ సీట్ బెల్ట్. ఇది వచ్చేసి తల్లి రోడ్. దీన్ని తల్లి రోడ్ అంటారు. సో ఈ రోడ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందుకే అంతా దుమ్ము. మనమైతే చూసుకొని దారంగా వెళ్ళాలి. ఇప్పుడైతే మెయిన్ రోడ్ ఎక్కేసాం. ఒక సైడ్ రోడ్ అయిపోయింది, ఇంకో సైడ్ రోడ్ అవ్వాలి. ప్రతి షాప్ అన్నీ క్లోజ్ అని చెప్పి ఇప్పుడు ఓపెన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, అవి ఒకటే ఓపెన్ ఉన్నాయి, మిగిలిన అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి షాప్స్ అన్నీ. రోడ్లు కూడా చూద్దాం, బెంగళూరు లేక ఖాళీగా ఉంటాయా, రష్ ఉంటాయా? నేను అనుకోవడం అయితే బెంగళూరులో ట్రాఫిక్ కామన్ కాబట్టి ఏం లేదన్నా ట్రాఫిక్ మాత్రం ఉంటుంది. చూద్దాం, వెళ్తా ఇంకా ముందుకి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అంతివాడి చెక్ పోస్ట్. ఇటు వెళ్తే హొగేనక్కల్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. ఓకేనా? సో మా ఏతర్ ఫ్యాక్టరీ ఏమో ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఈ రోడ్ కనబడుతుంది కదా ఇటు సైడ్. సో ఇటు పక్కకి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఇటు పక్కకి వెళ్తున్నాం. సో ఇదేంటంటే నార్మల్గా NH44లోంచి వెళ్తే కనుక అటు వెళ్ళొచ్చు. లేదు టోల్ గేట్ ఊరినే డబ్బులు వేస్ట్ అని అనుకుంటే కనుక ఈ రోడ్లో వెళ్ళొచ్చు. అండ్ ఇటు సైడ్ కనపడేది వచ్చేసి గ్రౌండ్. ఇందులోనే మేము క్రికెట్ ఆడేది. సో ఇదంతా గ్రౌండ్. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఆడతారు లోపల, బట్ నేను ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నా కదా మీకు చూపించడానికి, అందుకే. సో ఇటు స్ట్రైట్గా వెళ్ళాలి. ఎదురేమో TVS బస్సు ఒకటి వెళ్తుంది. సో TVS ఫ్యాక్టరీ కూడా ఇక్కడే. సో అది కూడా వచ్చినప్పుడు చూపిస్తా. ఓకే, సో అదే ఎదురు వెళ్తుంది TVS బస్సు. నార్మల్గా 6 o'clock అయితే కనుక ఆ బస్సులతో దండయాత్రలాగా అదో పెద్ద కాన్వాయ్ లాగా వెళ్తుంది. సో ఇది ఇటు వెళ్తేనే TVS వచ్చేది. చూపిస్తా ఫ్యాక్టరీ కూడా, దాని ముందు నుంచి వెళ్తా అట్లాగో. సో అది కూడా చూపిస్తా. సో ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి బెంగళూరు నుంచి సేలం వెళ్ళే ట్రాక్, సింగిల్ ట్రాక్. అండ్ మన దేశానికి మనం ఉన్నది వచ్చేసి తమిళనాడులోకి వస్తుంది. సో తమిళనాడు దాటాక కర్ణాటక. సో స్టేట్ బోర్డర్ క్రాస్ చేయాలి. కానీ దూరం ఎంత రానంటే అటు ఇటు తిప్పితే 6 kilometers అంతే. మా ఇంటి దగ్గర నుంచి తమిళనాడు బోర్డర్, కర్ణాటక బోర్డర్ సారీ. ఇక్కడ రైట్ సైడ్లో ఒక బోర్డు కనబడుతుంది కదా, థ్యాంక్ యూ విజిట్ అగైన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పూర్తిగా అంతా కూడా ఇది TVS కంపెనీ. సో ఇదంతా కూడా TVS కంపెనీ. సో ఈ రోడ్ అంతా. సో ఇది ఉంటా చూడండి, ఇది వచ్చేసి 3-wheeler ప్లాంట్, 3-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. సో ఇది TVS ఎంట్రన్స్ లోపలికి. TVS. సో లోపల గుడి కూడా ఉంది చూడండి, సపరేట్గా ఉంటుంది గుడి వాళ్ళకి. అన్నీ సపరేట్గా ఉంటాయి.
ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి అంతా. వీళ్ళకి వచ్చి సపరేట్ గ్రౌండ్ వీళ్ళకి మాత్రమే, అండ్ అట్లాగే వీళ్ళకి మాత్రమే సపరేట్గా ఎస్బీఐ బ్యాంక్ అంతా కూడా. అంతా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏమేం కనబడుతుందో అంతా కూడా వాళ్ళదే, టీవీఎస్ వాళ్ళదే. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఖాళీ ప్రదేశమే, అది టీవీఎస్ వాళ్ళదే. సో ఇక్కడ వచ్చేసి అయితే నార్మల్గా లోపల అట్లాగే షాప్ ఫ్లోర్ అట్లాగే కనబడుతుంది లోపలదంతా. నిదానంగా వెళ్తే అట్లాగే కనబడుతుంది. సో ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా కూడా టీవీఎస్ వాళ్ళదే. ఇది వచ్చేసి 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇది వచ్చేసేమో లెఫ్ట్ సైడ్ వాళ్ళంతా పార్కింగ్. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంట్రా అంటే వీళ్ళ దగ్గర 2-వీలర్ పార్కింగ్కి షెడ్ ఉంటుంది కదా. సో అది వచ్చేసి టీవీఎస్ వెహికల్ అయితే మాత్రమే షెడ్ కింద, అదే వేరే బ్రాండ్ వెహికల్స్ అయితే కనుక షెడ్ బయట పెట్టుకోవాలి. మరి పార్షియాలిటీ అనుకుంటారో ఏమనుకుంటారో, ఇది ఎంట్రన్స్ టీవీఎస్ అంతా, ఇదంతా టీవీఎస్. అండ్ ఈ కొంచెం ముందుకెళ్ళిన వెంటనే ఇప్పుడు అక్కడ అది ఒకటి కనబడుతుంది కదా లారీ. సో ఆ లారీ వచ్చేసి కర్ణాటక. సో బట్ ఇదంతా కూడా ఇంకా టీవీఎస్ ప్లాంటే, ఇదంతా కూడా టీవీఎస్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు హొసూర్ సబ్ డివిజన్ లిమిటెడ్స్. సో ఇది హొసూర్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి తమిళనాడు చెక్ పోస్ట్. సో ఇది దాటి ఇటు వెళ్తే చూసారా పిడబ్ల్యూడి సబ్ డివిజన్ అనేకాల్. సో ఇది వచ్చేసి కర్ణాటక. ఇక్కడ నుంచి అన్నా కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ బార్లు వైన్లు అన్నీ ఇక్కడ రెడీగా ఉంటాయి. ఎందుకంటే తమిళనాడులో రేట్లు ఎక్కువ, ఇక్కడ రేట్లు తక్కువ, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అది సో ఇదంతా కూడా ఇది కర్ణాటక స్టార్ట్. ఇది ఒక కెఫే, బోర్డర్ బెల్స్ కెఫే అని కొత్తగా పెట్టింది. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంట్రా అంటే బియ్యం సంచి ఒకటి తెచ్చుకుందాం అనుకుని బియ్యం సరిచి వదిలేసాం. అది అట్లాంటి పనులు జరుగుతాయి మనతోటి. ఎరా వంశీ, అసలు మెయిన్ పనే దాంతో. అలాంటిది ఇప్పుడు మనం దాన్నే వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడన్నా షాప్లో అది కొనుక్కోవాలి. మళ్ళీ దానికి ఒక మళ్ళీ 10 రూపాయలు బొక్క. ఏం చేస్తాం అలాంటి పరిస్థితి. సో ఇదంతా వచ్చేసి అత్తిపల్లి ఊరు అంతా కూడా. సో మేమైతే నార్మల్గా ఇదివరకు ఇక్కడ తినడానికి వచ్చేవాళ్ళం అత్తిపల్లి. అది ఏం తినడానికో తెలుసా, వడాపావ్, బ్రెడ్ పకోడా చాలా బాగుంటుంది, ఫేమస్. 15 రూపాయలు ఒకటి వడాపావ్, సూపర్ ఉంటుంది. సో మీకు చూపిస్తున్నాను అక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నారు కదా అక్కడ ఆ బండి దగ్గరే వడాపావ్ దొరికేది. పైన ఫ్లైఓవర్ వచ్చేసి NH44 కన్యాకుమారి టు కాశ్మీర్. రైట్ సైడ్ వెళ్తే కనుక హొసూర్లోకి వెళ్తాం మళ్ళా. సో బెంగళూరు వెళ్ళాలంటే లెఫ్ట్. సో BMTC బస్సులు ఏమైనా సరే అక్కడ నుంచి మొదలవుతాయి BMTC బస్సెస్. అండ్ ఇట్లాగా ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్తాయి. ఇక్కడ వచ్చేసి మనం అత్తిపల్లి నుంచి మెయిన్ NH44కి జాయింట్ అయిపోయాము. సో ఇది వచ్చేసి RTA చెక్ పోస్ట్. RTO చెక్ పోస్ట్. సో లారీస్ అన్నీ అయితే అటు లోపలికి వెళ్తాయి. అండ్ ఇది అండ్ ఇంకోటి ఏమంటే లైక్ మన విజయవాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యే పాయింట్ కూడా ఇక్కడే. సో చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో నయారా పెట్రోల్ బంక్ ఒకటి వస్తుంది. సో ఈ నయారా పెట్రోల్ బంక్ ఉంది కదా. సో దీని పక్కన బ్రిడ్జ్ స్టోన్ ఉంది కదా. సో ఈ బ్రిడ్జ్ స్టోన్ పక్కన ఒక చిన్న సందు ఉంటుంది. ఆ సందు లోపల బస్సెస్ అన్నీ పార్క్ అయి ఉంటాయి. సో అక్కడ కొన్ని బస్సెస్ షామోలి అవన్నీ అటు ఉంటాయి. అండ్ ఇటు సైడ్ చూస్తే కనుక ఇటు పక్క SVKDT బస్సెస్ అన్నీ కూడా ఇదే ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఆగుంటాయి. SVKDT ఇక్కడ. సో SVKDT బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో నేను విజయవాడ వెళ్ళాలని ఉండే కనుక ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కితే సరిపోతుంది. అండ్ ఇక్కడే BMTC బస్ స్టాప్ కూడా ఉంది, ఏడవనహల్లి అని. సో ఇక్కడ బస్సు ఆగుతుంది, ఇక్కడ దిగి అటు విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కేయడమే అంతే. ఇది వచ్చేసి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్ దీన్ని నేషనల్ హైవే అంటారు. బట్ కాకపోతే ట్రాఫిక్కి దీనికి మించిన రోడ్ ఇంకేది ఉండదు. ట్రాఫిక్ అంటే ఊరికి ఆగిపోయి వెళ్తున్నట్టు కాదు, బట్ రన్నింగ్ ట్రాఫిక్ ఉంటుంది. సో స్పీడ్ అయితే చూస్తున్నారు కదా 60.
అంతే, అంతకుమించి వెళ్ళలేము ఎక్కువ. సో అది ఇట్లా వెళ్తా ఉండడమే. ఇందాక ట్రాక్ చూసాం కదా అక్కడ హోసూర్ మా రూమ్ దాటిన తర్వాత. సో ఇదే ట్రాక్, అది బెంగళూరు ఊర్లోకి వెళ్ళే ట్రాక్ ఇది. సో అండ్ ఇది దాటిన వెంటనే ఇక్కడ ఒక లెఫ్ట్ వస్తుంది. సో ఈ లెఫ్ట్కి వెళ్తే కనుక మనం చందాపురాలోకి వెళ్తాం. సో ఇది చందాపుర. సో ఇక్కడ నుంచి ఇంకా చాలా బస్సెస్ స్టార్ట్ అవుతాయి. ఇంక ఇదే స్టార్టింగ్ పాయింట్ బస్సెస్ అన్నిటికీ కూడా. ముందు చూస్తే క్లౌడ్స్ బాగా ఉన్నాయి. చూద్దాం వర్షం పడుతుందా ఏం పడుతుందా. అట్లాగే వెళ్తూ ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్లైఓవర్. కింద వెళ్తే కనుక చందాపుర. అండ్ ఇది దాటిన వెంటనే ఒక A to B వస్తుంది. సో బస్సెస్ అన్నీ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. విజయవాడ కానీ హైదరాబాద్ కానీ సో అవన్నీ కూడా స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి బస్సెస్. టైం కనబడుతుంది కదా, అదొక టైం. అండ్ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ ట్రాఫిక్. రోడ్లు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. బట్ కానీ ఏం చేస్తాం, ఆ రోడ్లని వినియోగించుకోవడానికి ట్రాఫిక్ దానికి దరిద్రంలాగా ఉంటుంది. అండ్ నారాయణ హృదయాలయ హాస్పిటల్ ఉంది కదా, సో అది వచ్చేసి ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళాలంటే ఇటు సైడ్ ఈ రోడ్లోంచి వెళ్ళాలి. ఇదే రోడ్డు. సో ఇక్కడ బస్సెస్ ఉన్నాయి కదా, అన్నీ మన వైపు వెళ్ళే బస్సెస్. ఇది జగన్ ట్రావెల్స్. ఇవన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ అటు సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ. ఇది వచ్చేసి A to B అడియార్ ఆనంద్ భవన్. ఇది వచ్చేసి హెల్త్ సిటీ, మెడికల్ ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా ఉన్నారు కదా మీరే. ఇది ఎంట్రన్స్ నారాయణ హృదయాలయ. అండ్ బెంగళూరులో వచ్చేసి చాలామంది వెయిట్ చేస్తున్న మెట్రో ఇదే మెట్రో. అండ్ ఇది ఉంది కదా షామోలి. ఐ థింక్ ఇది వైజాగ్ వెళ్ళే బస్సు అనుకుంటా. వైజాగ్ కానీ రాజమండ్రి వెళ్ళే బస్సు. 4:45 బయలుదేరింది కదా, రాజమండ్రి వెళ్ళే బస్సు ఇది. సో మా మమ్మని ఆ బస్సు ఎక్కించేది నేను నార్మల్గా ఎప్పుడు. అది సీటర్ ప్లస్ స్లీపర్. అండ్ ఈ పైన మెట్రో ఉంది కదా, ఇక్కడతో లాస్ట్. సో ఇది వచ్చేసి బొమ్మ సంద్ర. అండ్ ఇటు సైడ్ వచ్చేసి డిమార్ట్. అండ్ ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ బొమ్మ సంద్ర లాస్ట్. ఇక్కడతో లాస్ట్ మెట్రో. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఐ థింక్ January 25th ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. చూద్దాం ఎప్పటికి ఓపెన్ అవుతుందో. అండ్ ఇక్కడ నుంచి బెంగళూరు 16 kilometers. ఇది వచ్చేసి కొత్తగా వచ్చింది మాల్, కొత్తగా పెట్టారు ఇది. సో ఇంతకుముందు అసలు ఎలక్ట్రానిక్ సిటీలో మాలే లేదు. సో ఇదే ఫస్ట్ మాల్ ఎలక్ట్రానిక్ సిటీలో. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ టోల్ గేట్, ఎక్స్ప్రెస్ వే టోల్ గేట్ ఇది. సో ఇప్పుడు మనం అదే ఎక్స్ప్రెస్ వే ఎక్కబోతున్నాం, చూపిస్తాను నేను కూడా. సో లాంగెస్ట్ ఫ్లైఓవర్ బెంగళూరులో. అరౌండ్ 10 kilometers చూపిస్తాను ఇప్పుడు అట్లాగా ఆ ఫ్లైఓవర్ ఎక్కుతాం. అండ్ దాని మీద స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 kilometers. బట్ కానీ ఎవరో ఫాలో చేయరు, అది వేరే విషయం. సో ఎదురుగా కనబడుతుంది కదా, సో అదే ఆ టోల్ గేట్. సో ఇప్పుడు మనం కూడా అటే వెళ్ళిపోతున్నాం. కనబడుతుంది కదా ఎదురుగా బెంగళూరు సిటీ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే. అండ్ ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ ఎలక్ట్రానిక్ సిటీ. ఎక్స్ప్రెస్ వేలోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. వెల్కమ్ టు ఎలక్ట్రానిక్ సిటీ. అండ్ ఇక్కడ నుంచి ఫ్లైఓవర్. సో నార్మల్గా కింద వెళ్తే కనుక ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి అరౌండ్ ఒక 35 to 40 minutes పడుతుంది ట్రాఫిక్ దాటుకొని అంతా కూడా. అదే మనం వెళ్తున్న ఈ ఎక్స్ప్రెస్ వేలో వెళ్తే కనుక ఐ థింక్ ఇట్ టేక్స్ ఓన్లీ మ్యాక్సిమం ఒక 7 to 8 minutes అంతే. ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం అంతే డైరెక్ట్ అంతే. ఈ రోడ్లోకి డైవర్ట్ అయిపోయి
అండ్ ఇక్కడతో ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి సిటీ లోపలికి వచ్చినట్టు లెక్క ఇక్కడ నుంచి. అండ్ ఇదంతా ఇంకా ట్రాఫిక్ మయం అంతా. సో మనం కొన్ని షార్ట్ కట్స్లో డొక్కు సందుల్లోంచి తీసుకెళ్తాను ఇప్పుడు. నార్మల్గా అయితే అందరూ ట్రాఫిక్లో వెళ్తారు కదా, కొన్ని డొక్కు సందుల్లో వెళ్తాం ఇప్పుడు మనం కొత్తగా. మామూలుగా తిన్నగా వెళ్ళి అటు వెళ్ళొచ్చు, బట్ మనం కొంచెం మన గురించి తెలుసుగా, అయ్యో ఎన్ని మార్చుకుంటూ డొక్కు సందుల్లో అంతా కూడా వెళ్దాం షార్ట్ కట్స్. మహీంద్రా షోరూమ్ అయితే ఉంది ఇక్కడ. ఎవరో కొత్త కారు కొనుక్కున్నట్టున్నారు ఇవాళ. చేయాలి అది, చాలా ఉన్నాయి బాగానే కొన్నారు ఇవాళ కార్లు. ఇది చాలా కాలం డెలివరీ. వెళ్ళి లెఫ్ట్ తిరగచ్చు మెయిన్ రోడ్ నుంచి, బట్ ఇది వచ్చేసి షార్ట్ కట్ కాదు, గల్లీలోంచి వెళ్ళినట్టు లెక్క, సందులు సందులు. సో మనం ఇటు నుంచి వెళ్దాం ఇవాళ. ఇటు కూడా ట్రాఫిక్ పూర్తిగా ట్రాఫిక్ ఇక్కడ కూడా. ఇటు కనబడుతుంది కదా పూర్తిగా రోడ్డు, అది మెయిన్ రోడ్డు. అక్కడ కూడా ట్రాఫిక్ ఉంది. అండ్ ఇటు తిప్పి ఇటు కూడా ట్రాఫిక్ ఉంది. చూద్దాం, వెయిట్ చేసుకొని వెళ్దాం. చూసారు కదా, సో వెళ్ళాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 4.3 కిలోమీటర్స్. బట్ టైం చూడండి, టింగ్ టింగ్ మొత్తంగా 17 మినిట్స్ చూపిస్తుంది. ఓన్లీ జస్ట్ 4 కిలోమీటర్స్కి. అట్లా ఉంటుంది బెంగళూరుతో ట్రాఫిక్తో. సో ఇప్పుడు ఈ బైకర్ కనబడుతున్నాడు కదా, అప్పటి నుంచి మా ఈ కార్ వెనకాలే ఉన్నాడు తప్పితే ఆ బైకర్స్ లాగా ఆపోజిట్లో వెళ్ళలేదు. అప్పటి నుంచి చూడండి, కావాలంటే ఎంతమంది వెళ్తున్నారు, అంత ప్లేస్ ఉంది, అయినా కూడా ఆయన అసలు వెళ్ళట్లేదు అటు పక్కకి. అది మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. అది వచ్చేసి మాల్ కనబడుతుంది కదా, ఇది పీవీఆర్ వెగా సిటీ మాల్, బన్నీర్ఘట్ట రోడ్. ఇది పైన వచ్చేసి మెట్రో. ఆ ట్రాఫిక్ని తప్పించుకొని ఇప్పుడే జస్ట్ అట్లా ఒక చిన్న సందులోకి మళ్ళీ వచ్చాం. చూద్దాం ఈ సందులో ఎంతవరకు ఉంటుందో ట్రాఫిక్, అది కూడా చెప్పలేం. చూద్దాం, బట్ కానీ ఇక్కడ బాగుంది, మంచిగా చెట్లు అట్లా. 2 hours later. హలో గాయస్, ఇప్పుడు పైన ఈ ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, ఈ ఫ్లైఓవర్ వచ్చేసి దీని మీద వెహికల్స్ వెళ్ళడానికి. అండ్ ఆ పైన కనబడుతుంది కదా, అది వచ్చేసి మెట్రో ఫ్లైఓవర్. సో అది. సో ఇది వచ్చేసి ఇప్పుడు జేపీ నగర్లో ఉన్నాం మనం. జేపీ నగర్ నుంచి ఇప్పుడు మనం రైట్ తిరిగితే కనుక, రైట్ తిరిగి స్ట్రైట్ వెళ్తే డైరెక్ట్ సిల్క్ బోర్డ్కి వెళ్తాం. సో ఇప్పుడు మన టార్గెట్ సిల్క్ బోర్డ్, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. డైరెక్ట్గా వెలుతురులోంచి చీకట్లోకి వచ్చేసాం. పని అయితే ఇప్పుడే జస్ట్ అయ్యింది జేపీ నగర్లో. సో నెక్స్ట్ స్టార్ట్ అవుతున్నాం టువర్డ్స్ హోసూర్. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:42 అవుతుంది. అండ్ బెంగళూరు ట్రాఫిక్ ఓకే, చూద్దాం ఇంకా ముందు ఎంత ఉంటుందో. బెంగళూరు ట్రాఫిక్ వెల్కమ్స్ యూ. రెడ్. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోయినా సిల్క్ బోర్డ్ వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఒక లెఫ్ట్ వస్తుంది. సో లెఫ్ట్ ఎక్కితే సిల్క్ బోర్డ్ జంక్షన్ కాకుండా డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇటు సైడ్ డైరెక్ట్గా వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతాం. లేదు నాకు ట్రాఫిక్ అవసరం లేదు, ట్రాఫిక్ ఎవరికి కావాలి చెప్పండి, అది వేరే విషయం. ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలనుకుంటే ఇది ఈ రోడ్ ఎక్కి చక్కగా చుట్టూ తిరిగి అటు వెళ్తాం. ఇది ఇది వచ్చేసి ఇప్పుడు తిరిగి చక్కగా సిల్క్ బోర్డ్ ట్రాఫిక్ని తప్పించుకొని అవతలకి వెళ్తాం. అటు వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ హోసూర్ రోడ్డు. సో మనం వచ్చేసి ఇప్పుడు ఇటు కింద నుంచి కాకుండా పై నుంచి వెళ్తున్నాం. అది సో మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఇటు వెళ్ళిపోతే కనుక కేఆర్పురం వైపు వెళ్తాం. మారుతండి కేఆర్పురం. సో ఇటు వచ్చేసి స్ట్రైట్ హోసూర్ ఎలక్ట్రానిక్ సిటీ హోసూర్.
లైట్లు చూడండి ఎంతలా కనబడుతున్నాయి. అదంతా ట్రాఫిక్ మొత్తం పూర్తిగా ఇంకేం లేదు వదినా. అంతా ఎరుపు రెడ్ కలర్ ఉంటుంది మొత్తం అంతా. సో ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ ఇటు సైడ్ లైక్ అక్కడ సిల్క్ బోర్డు దగ్గర ఎక్కాం కదా, సో అటు ఎక్కి ఇటు పక్క దిగుతున్నాం. సో వచ్చేసాం ఆల్రెడీ ఎలక్ట్రానిక్ సిటీ టోల్ గేట్ దగ్గరికి. సో ఎస్, ఇంకేముంది, టోల్ గేట్కి అయితే వచ్చేసాం. సో ఈ టోల్ గేట్ ఖాళీ ఉంటుంది ఇప్పుడు కూడా, జనాలు ఎవరికి ఈ టోల్ గేట్ కనబడవు. అదే ఇక్కడ నుంచి దాటి వచ్చిన వెంటనే మాల్ ఇప్పుడు ఈ మనకు లెఫ్ట్ సైడ్ లో M5 మాల్, M5 ఎలక్ట్రానిక్ సిటీ మాల్. సో ఇప్పుడైతే తమిళనాడు కూడా రీచ్ అయిపోయాం. సో బోర్డు చూడండి, లైట్లో కనబడతలేదు. ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు కూడా కనబడతలేదు, వెనకాల నుంచి లైట్లు. సో వెల్కమ్ టు తమిళనాడు. సో వచ్చేసాం. ఇంకొక మ్యాక్సిమం ఒక 5 minutes ఇంటికి వెళ్ళిపోతాం. అండ్ యాజ్ యూజువల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీఎస్ మోటార్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ లోగో లైట్లో కనబడతా. ఎస్, టీవీఎస్ మోటార్స్. ఓకే, సో ఈడొచ్చేసి మా తమ్ముడు ఫ్రెండ్స్. సో ఒక్క నిమిషం లైట్ ఆన్ చేద్దాం. ఎస్, నా ఫేస్ కనబడట్లేదు బట్ ఎస్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళకి ఇదే, మనం నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మళ్ళీ. సో ఫ్లాష్ ఆన్ చేసి మా అమ్మ పట్టుకుంది.